శ్రీరాముడు తన రాజ్యంలో ఉన్న ప్రజలను 11,000 సంవత్సరాలు సుఖశాంతులతో అయితే పాలిస్తాడు. దాంతో బ్రహ్మతో పాటు దేవుళ్ళందరూ కలుసుకొని యముడి దగ్గరికి వెళ్లి రామావతారం అనేది ముగిపోతున్నది. రాముడిని ఇంకా వైకుంఠం చేర్చాలని చెప్పి ఆ బాధ్యతలను యముడికైతే అప్పగిస్తారు. కానీ శ్రీరాముడు పక్కన హనుమంతుడు ఉండగా అయోధ్యలోకి అడుగుపెట్టే ధైర్యం అయితే యముడికి లేకపోవడంతో ఒక సన్యాస రూపంగా మారి అయోధ్యలోకైతే అడుగుపెట్టిన గమనించిన శ్రీరాముడు ఆయన ఉంగరాన్ని తీసి ఒక చిన్న రంధ్రంలో నుండి పాతాళంలోకి పడేస్తాడు. ఆ ఉంగరాన్ని తీసుకురమ్మని చెప్పి హనుమంతుని అయితే పంపిస్తాడు. హనుమంతుడు చీమంత చిన్నగా మారి ఆ రంధ్రం ద్వారా పాతాళంలోకి వెళ్ళిన సమయంలో నాగుల రాజైన వాసుకి కనిపించి హనుమంతుని అయితే ఒక పెద్ద కొండ దగ్గరికి అయితే తీసుకువెళ్లి శ్రీరాముడు ఉంగరం అనేది ఈ కొండలో ఉంటుంది, వెళ్ళి వెతుకనగా హనుమంతుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి వెతుకుతున్న సమయంలో కొండ మొత్తం శ్రీరాముడు ఉంగరాలు కనిపిస్తాయి. దాంతో రామావతారము ఎన్నోసార్లు జరిగిందని రాముడు భూమిని వదిలిపెట్టి వైకుంఠం వెళ్లే ప్రతిసారి ఒక ఉంగరం వచ్చి కొండ దగ్గర చేరుతుందని హనుమంతుడు పాతాళలోకం నుండి అయోధ్యకు వచ్చే సమయంలో యముడు ఒక ఋషివేషంలో మారి రాముడితో పాటు అయితే ఒక గదిలోకి వెళ్ళి ఇలా అంటాడు, మనం మాట్లాడుకునే సమయంలో ఈ గదిలోకి ఎవరు రాకూడదు, అలా అని ఎవరైనా వస్తే నీ చేతులతో నువ్వే చంపవేయాలి రామా అని ఒక షరతు అయితే పెడతాడు. ఆ షరతుకు అంగీకరించిన రాముడు లక్ష్మణుని అయితే గది బయట కాపలా ఉండమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అదే సమయంలో కోపానికి మారిపేరైన దుర్వాస మహర్షి అయితే రాముని కలవడానికి వస్తాడు. లక్ష్మణుని ఆయన ఆపి, అన్నగారు ముఖ్యమైన పనిలో ఉన్నారు, కాసేపు ఆగండి అనగా కోపానికి గురైన దుర్వాస మహర్షి నన్ను వెంటనే లోపల పంపించకపోతే ఈ అయోధ్య నగరము కోలుకోలేని శాపం ఇస్తానంటాడు. దాంతో ఏం చేయాలో తెలియని లక్ష్మణుడు అయితే తన ప్రాణాల కంటే ఈ ప్రజల ప్రాణాలే ముఖ్యమనుకొని గదిలోకి అయితే వెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు బాధతో ఏడుస్తూ, అయ్యా లక్ష్మణ, ఎందుకయ్యా లోపలికి వచ్చావు, నిన్ను నా చేతులతో చంపలేనయ్యా అని బురవెక్కిన హృదయంతో లక్ష్మణుడిని అయితే రాజబహిష్కరణ చేస్తాడు. ఒక వ్యక్తిని రాజబహిష్కరణ చేస్తే ఆయనకి మరణంతో సమానం. లక్ష్మణుడు శ్రీరాముడిని వదిలి ఉండలేకపోతాడు. తన సోదరుని విడిచిపెట్టి ఉండడం కన్నా మరణమే మేలనుకొని సరయూ నదిలోకి దిగి అనంతశేషుగా మారి వైకుంఠంకైతే వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు చనిపోయిన తర్వాత శ్రీరాముడు ఒంటరిగా ఉండలేకపోతాడు. ఇంకా నేను ఇక్కడ ఉండడం ఎందుకు అనుకుంటాడు. తాను ఈ భూమి మీద పుట్టింది అసలు రాజైన రావణాసుని సంహరించేదానికే కదా, ఆ కార్యం అనేది పూర్తయినది, ఇంకా నేను ఈ భూమి మీద ఉండడం వ్యర్థం అనుకుంటాడు. రాముడు రామరాజ్యాన్ని స్థాపించాడు, ధర్మరాజ్యాన్ని స్థాపించాడు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేశాడు. తన రాజ్య భారం అంతా కొడుకులకు అప్పచెప్పి అందరికి వీడుకోలు చెప్పి సరయూ నదిలో మెల్లగా కాస్త బాధతో సంతోషంతో మునగ్గా అదే ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు అయితే ప్రత్యక్షమవుతాడు. తన సోదరుని అనుసరిస్తూ భరతుడు అదే సరయూ నదిలోకి దిగి దివ్య శంఖంలా మారిపోతాడు. అలాగే శత్రుఘ్నుడు అదే సరయూ నదిలోకి దిగి ఒక చక్రంలా మారిపోతాడు. పోయిన జన్మలో ఆయన సుదర్శన చక్రం విష్ణువుకి. హనుమంతుడు శరవేగంగా ఏడ్చుకుంటూ అయితే అక్కడికి వస్తాడు. అప్పుడు విష్ణు అయితే ఇలా అంటాడు, హనుమ, నా రామావతారం అనేది ముగిసింది, ఇంకపై నువ్వు అయోధ్యను ధర్మాన్ని నువ్వే రక్షించాలి అని చెప్పి మాట తీసుకొని చిరంజీవా అని తదాస్తు అనేసి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.